డియర్ స్టూడెంట్స్, ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయింది కదా! ఆ పేపరు ఎలా ఉందంటే యావరేజ్‌గా ఉంది. ఎస్‌సీఆర్‌టీ ప్రిపేర్ అయిన వాళ్ళకి కొంచెం డల్ స్టూడెంట్స్‌కి పాస్ మార్కులు తెచ్చుకునే విధంగా, కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యి, కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా వెళ్ళి టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయిన వాళ్ళు 100కి 100 స్కోర్ చేసే విధంగా మొత్తానికి ఒక యావరేజ్ పేపర్ అనమాట. ఆ పేపర్‌కి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 182. ఇక్కడ మనకి 2 నెంబర్స్ 26, 91 ఇచ్చారు. హెచ్సిఎఫ్ 13 ఇచ్చారు. వాటి ఎల్సిఎం మనం ఫైండ్ చేస్తే కనుక 182 వస్తుంది. రైట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ట్రైనామియల్ హ్యావింగ్ డిగ్రీ 6. ఇక్కడ ఏమవ్వాలి? ట్రైనామియల్ అంటే అందులో కంపల్సరీ 3 టర్మ్స్ ఉండాలి. అలాగే దాని డిగ్రీ 6 ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ రాయాలి. ఎగ్జాంపుల్ ఏదైనా రాసుకోవచ్చు మనము. అందులో కంపల్సరీ 3 టర్మ్స్ ఉండాలి. హైయెస్ట్ పవర్ వచ్చి 6 ఉండాలి. సో ఇక్కడ నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ రాసాను. ఆ విధంగా మీరు ఏది రాసినా కరెక్ట్ అవుతుంది. థర్డ్ బిట్ డైరెక్ట్ ఆన్సర్ అమ్మా. సి ఆన్సర్. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ లైస్ బిట్వీన్ 0 and 1. సో 0 less than or equal to P of E less than or equal to 1. సి ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ డిఫైన్ టాంజెంట్ టు ఏ సర్కిల్. ఇక టాంజెంట్ టు ఏ సర్కిల్కి డెఫినేషన్ రాయాలి. ఏ లైన్ దట్ ఇంటర్సెక్ట్స్ ఏ సర్కిల్ అట్ ఓన్లీ వన్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ టాంజెంట్ టు ఏ సర్కిల్. ఫిఫ్త్ బిట్ చూడండి. ఇక్కడ మనకి టవర్ హైట్ ఇచ్చారు. టవర్ హైట్ ఎంత అంటే 30 మీటర్స్. ఇక్కడ ఏబీ అనేది 30 మీటర్స్ అనమాట. అలాగే అబ్జర్వర్ హైట్ 1.5 మీటర్స్. అబ్జర్వ్ ఐ ఇక్కడ ఉంటుంది, సి దగ్గర ఉంటుంది. ఇతను ఎంత యాంగిల్తో చూస్తున్నాడు టాప్ని అనేది మనం ఫైండ్ చేయాలి. దాన్ని టీటా అనుకుంటాం. సో ఇక్కడ సిడి 1.5 కాబట్టి మనకి బిఈ కూడా 1.5 అవుతుంది. బీడీ 28.5 కాబట్టి ఈసీ కూడా 28.5 అవుతుంది. సో 30లోంచి 1.5 తీసేస్తే మనకి ఏఈ 28.5 అవుతుంది. సో ఈ ట్రయాంగిల్లో tan theta తీసుకుంటే కనుక tan theta ఈజ్ ఈక్వల్ టు 28.5/28.5. సో tan theta ఈజ్ ఈక్వల్ టు 1. Tanలో 1 అంటే tan 45. సో theta ఈజ్ ఈక్వల్ టు 45. సిక్స్త్ క్వశ్చన్ వచ్చి మ్యాచింగ్. ఫస్ట్ sin 90 ఇంటూ cos 90 ఇచ్చారు. sin 90 1, cos 90 0. 1 ఇంటూ 0 0 అవుతుంది. సో ఫస్ట్ బిట్ ఆన్సర్ 0 అంటే క్యూ అనమాట. సెకండ్ది cos theta ఇంటూ secant theta. cos theta ఇంటూ secant అంటే 1/cos theta. అప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తే 1 వస్తుంది. సో దాని ఆన్సర్ R అవుతుంది. ఇఫ్ cosecant theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇచ్చారు. మనం cosecant theta మైనస్ cot theta వాల్యూ ఫైండ్ చేయాలి. అదేమవుతుందంటే 2 అవుతుంది. సో దాని ఆన్సర్ P. సో ఆప్షన్ వచ్చేసేటప్పటికి మనకి D అవుతుంది అనమాట. సెవెంత్ వన్ మనం ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేయాలన్నమాట. అది ఎలా ఉండాలంటే కోన్ మౌంటెడ్ అని హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ ఆఫ్ సేమ్ రేడియస్. సో కోను హెమిస్పియర్ ఆ విధంగా డ్రా చేస్తే సరిపోతుంది. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ 1 ఎనీ 2 సర్కిల్స్ ఆర్ సిమిలర్. అది ట్రూ. 2 సర్కిల్స్, స్క్వేర్స్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. సో స్టేట్మెంట్ 1 ట్రూనే, స్టేట్మెంట్ 2 కూడా ట్రూనే. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. సో ఆన్సర్ ఈజ్ సి. స్టార్ట్ చేయండి. నైన్త్ బిట్ మనకి ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. 2x + 3y + 6 = 0, 4x + 6y + 7 = 0. మనం ఏం చేయాలంటే a1/a2, b1/b2, c1/c2 కనుక్కోవాలి. వాటిని అలా ఫైండ్ చేసినప్పుడు మనకి a1/a2 = b1/b2 అయ్యి నాట్ ఈక్వల్ టు c1/c2 అవుతుంది. ఆ కండిషన్ బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఆ లైన్స్ ప్యారలల్ లైన్స్, నో సొల్యూషన్. వాళ్ళు కూడా అదే ఇచ్చారు. సో ఎజర్షన్ ఈజ్ ట్రూ. రీజన్ కూడా అదే ఇచ్చారు, సేమ్ అదే కండిషన్ ఇచ్చారు. సో ద ఆన్సర్ ఈజ్ ఏ. బోత్ ఎజర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ and reason is supporting the assertion. A is the answer. 10th bit sum of zeros -3 అంటే alpha plus beta -3. Product of zeros 2, alpha into beta 2. అప్పుడు మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ తయారు చేయడానికి మనకి ఫార్ములా తెలుసు కదా. ఆ ఫార్ములాలో కనుక మనం ఆల్ఫా ప్లస్ బీటా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమొస్తుందంటే x² + 3x + 2 వస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఏ. 11th bit 1 root of the quadratic equation x² - 7x + 12 = 0 is 4. ఒక రూట్ 4 ఇచ్చారు, మనం ఇంకో రూట్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ మనం 2 మెథడ్స్ యూస్ చేయొచ్చు. ఆల్ఫా ఇంటూ బీటా = c/a అని తెలుసు కదా మనకి. అందులో ఆల్ఫా ఇంటూ బీటా = c ఎంత 12/a అంటే 1. ఆల్ఫా ప్లేస్లో 4 కనుక పెట్టుకుంటే 4 ఇంటూ బీటా = 12 అవుతుంది. అప్పుడు బీటా ఏమవుతుందంటే 3 అవుతుంది. ఈ విధంగా ఫైండ్ చేయొచ్చు. లేదా ఆల్ఫా ప్లస్ బీటా = -b/a అని తెలుసు కదా. ఆల్ఫా ప్లేస్లో 4, బీటా అలా ఉంచేసుకొని మైనస్ అంటే ఇక్కడ 7/1 వస్తుంది. సో బీటా వాల్యూ 3 వస్తుంది. సో ఈ 2 మెథడ్లో ఏ మెథడ్ చేసినా కానీ మనకు ఆన్సర్ వస్తుంది. ఇంకో రూట్ ఏమవుతుందంటే 3 అవుతుంది. 12th బిట్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ 6 ఇచ్చారు, అంటే a1 = 6. nth టర్మ్ 6 అని ఇచ్చారు, an = 6n. ఇప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే a1 అంటే 6 1 6 రాసుకోవచ్చు కదా, an అంటే 6n. అప్పుడు a2 ఏమవుతుంది, 6 2 12 అవుతుంది. మనం కామన్ డిఫరెన్స్ d కనుక్కోవాలి. d అంటే a2 - a1, 12 - 6. సో కామన్ డిఫరెన్స్ 6 అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది. సో ఇప్పుడు సెక్షన్ 2 అనమాట. ఈ సెక్షన్ 2 వచ్చేసేటప్పటికి మనకి 30 నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. మనం అన్ని క్వశ్చన్స్ రాయాలి కదా. సో 13th క్వశ్చన్ చూడండి. cosecant θ - cot θ హోల్ స్క్వేర్ని cos θలో రాయాలి. సో దాన్ని ఎలా రాస్తామంటే మనం ఇక్కడ cosecant θని 1/sin θ రాస్తాం.
కాట్ టీటాని కాస్ బై సైన్ రాస్తాం. రాసి ఈ లోపల ఎల్సీఎం చేస్తాం అనమాట. ఎల్సీఎం చేసిన తర్వాత ఈ స్క్వేరు న్యూమరేటర్కి సపరేట్గా డినామినేటర్కి సపరేట్గా వేస్తాం. వేసిన తర్వాత ఇక్కడ ఈ సైన్ స్క్వేర్ టీటా అంటే 1 - కాస్ స్క్వేర్ టీటా రాస్తాం. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా రాసుకొని 1 + కాస్ టీటా 1 - కాస్ టీటా రాస్తాము. న్యూమరేటర్ వచ్చేటప్పటికి 1 - కాస్ టీటా హోల్ స్క్వేర్ కాబట్టి 1 - కాస్ టీటా ఇంటూ 1 - కాస్ టీటా వస్తుంది. ఈ 1 - కాస్ టీటా 1 - కాస్ టీటా క్యాన్సిల్ అయితే కనుక మనకి ఆన్సర్ 1 - కాస్ టీటా బై 1 + కాస్ టీటా వస్తుంది. సో దీన్ని మనము కాసుల్లో ఎక్స్ప్రెస్ చేసాము. 14th క్వశ్చన్లో మనకి 2 పాయింట్స్ ఇచ్చారు. ఆ 2 పాయింట్స్కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవాలి. మనం ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసి కనుక్కుంటాం అనమాట. డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏ స్క్వేర్ కనుక కామన్ తీస్తే మనకి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వస్తుంది. ట్రిగ్నోమెట్రీలో మనకి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 అని తెలుసు కదా, అది 1 పెట్టుకుంటే కనుక రూట్ ఏ స్క్వేర్ వస్తుంది. రూట్ ఏ స్క్వేర్ అంటే ఏ. సో ఈ డిస్టెన్స్ బిట్వీన్ ఈ 2 పాయింట్స్ ఏమవుతుందంటే ఏ యూనిట్స్ అవుతుంది. 15th క్వశ్చన్లో మనము వాళ్ళు ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారు, దానికి జీరోస్ కనుక్కోవాలి. సో దానికి జీరోస్ కనుక్కోవడానికి ఏం చేస్తామంటే మనము ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి జీరోస్ -5 -2 వస్తాయి. సో జీరోస్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ -5 -2. 16th క్వశ్చన్లో వాల్యూమ్ ఆఫ్ ఈచ్ క్యూబ్ 64 ఇచ్చారు. ఈచ్ క్యూబ్ వాల్యూమ్కి ఫార్ములా ఏ క్యూబ్ = 64. దీని నుంచి మనకి ఏమో వస్తుందంటే 4 వస్తుంది. సో ఎడ్జ్ ఆఫ్ ఈచ్ క్యూబ్ 4 సెంటీమీటర్స్ వస్తుంది. ఇప్పుడు ఏం చేశారంట, 2 క్యూబ్స్ని జాయిన్ చేశారంట. జాయిన్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది, క్యూబాయిడ్ వస్తుంది. ఆ క్యూబాయిడ్కి డైమెన్షన్స్ ఏమవుతాయి అంటే లెంత్ ఏమో 4 + 4 8 అవుతుంది, బ్రెత్ 4 అవుతుంది, హెచ్ 4 అవుతుంది. ఈ క్యూబాయిడ్కి మనము సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. సో క్యూబాయిడ్కి సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2 × LB + BH + H. ఇందులో కనుక మనం LBH వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే కనుక మనకు సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిజల్టింగ్ క్యూబాయిడ్ 160 cm² వస్తుంది. 17th క్వశ్చన్ మనకి వాళ్ళు ఇచ్చిన ఆ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునో కాదో చెక్ చేయాలన్నమాట. దానికోసం మనము ఆ ఈక్వేషన్స్ మొత్తాన్ని సింప్లిఫై చేస్తాము. ఈ విధంగా సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే కనుక మనకి x² - 11x + 8 = 0 వస్తుంది. స్క్వేర్ ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 18th క్వశ్చన్ మనం లెంత్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవాలన్నమాట. ఇక్కడ రేడియస్ ఆఫ్ సర్కిల్ ఎంత ఇచ్చారంటే 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఆ ఎక్స్టర్నల్ పాయింట్ సెంటర్ నుంచి 12 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఇచ్చారు. అప్పుడు మనం కనుక ఫిగర్ని ఈ విధంగా డ్రా చేసుకుంటే ఇక్కడ యాంగిల్ 90 ఉంటుందని తెలుసు కదా. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అకార్డింగ్ టు పైథాగరస్ థియరం హైపోటెన్యూస్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ + సైడ్ స్క్వేర్ అవుతుంది. సో 12² = 5² + PQ² అవుతుంది అనమాట. దాన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి లెంత్ ఆఫ్ టాంజెంట్ √119 సెంటీమీటర్స్ వస్తుంది. సో 19th క్వశ్చన్ సిమిలర్ ట్రయాంగిల్స్ని డిఫైన్ చేయాలన్నమాట. సో డెఫినేషన్ ఏమవుతుంది, 2 triangles ఆర్ సిమిలర్ ఇఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రొపోర్షన్ అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. 20th క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి మనం రఫ్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఏమిచ్చారు ఇన్ఫర్మేషన్, ఒక టవర్ ఉంది, ఆ టవర్ హైట్ 20 మీటర్స్ ఇచ్చారు. సో ఏబీ ఈజ్ ఏ టవర్ ఆఫ్ హైట్ 20 మీటర్స్. తర్వాత ఏ దగ్గర నుంచి ఒక ప్లేయర్ ఏ దగ్గర ఉండి కింద ఉన్న సి దగ్గర ఉన్న బాల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎంత యాంగిల్తో, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 degrees. సో ఇది కనుక మనం హారిజాంటల్గా తీసుకుంటే కనుక లైన్ ప్యారలల్ టు హారిజాంటల్ తీసుకుంటే కనుక డిఏసి ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుతుంది. సో ఇక్కడ ఏబీ టవరు, ప్లేయర్ ఈజ్ ఎట్ ఏ, బాల్ ఈజ్ ఎట్ సి, యాంగిల్ డిఏసి = యాంగిల్ ఏసీబీ = 60 degrees. సెక్షన్ 3 4 మార్క్స్ క్వశ్చన్స్ 21 నుంచి 28 వరకు ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ మనం రాయాల్సి ఉంటుంది. 21 క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇక్కడ 2 డైస్ని త్రో చేశారు. ఒకటి బ్లూ కలరు, ఒకటి గ్రే కలరు. ఆ రెండు ఒకేసారి త్రో చేసినప్పుడు మనకి సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అపియరింగ్ ఆన్ ద టాప్ కావాలంటే 2 డైస్ని ఒకేసారి వేసినప్పుడు ఆ పైన 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, దానికి ప్రాబిలిటీ కావాలన్నమాట. సో 2 డైస్ని వేసినప్పుడు అసలు ఏమేమి పడవచ్చు అనేది మనకి ఇక్కడ ఈ టేబుల్లో కనిపిస్తుంది. 2 డైస్ వేసినప్పుడు వీటిలో ఏదైనా పడవచ్చు అనమాట. సో మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చేసి ఇక్కడ మనకి 36 ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, సమ్ ఆన్ 2 డైస్ ఆన్ ద టాప్ ఈజ్ 6 అవ్వాలి. సమ్ ఆన్ 2 డైస్ 6 అవ్వాలి. సో పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి, 1 5 2 4 3 3 4 2 5 1. సో మొత్తం అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. మొత్తం నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 5. సో సమ్ ఆన్ 2 డైస్ 6కి ఏంటి ఫార్ములా, నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఫేవరబుల్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమో 5, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 36. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 5/36 అవుతుంది. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసేటప్పటికి సమ్ ఆన్ 2 డైస్ 12 అవ్వాలి. సమ్ ఆన్ 2 డైస్ 12. అక్కడ పాసిబుల్ అవుట్కమ్ వచ్చేసి 6 6 మాత్రమే. 6 6 రెండింటి మీద 6 6 పడితే సమ్ ఆన్ 2 డైస్ 12 అవుతుంది. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 1 అవుతుంది అనమాట. సో ప్రాబిలిటీ ఆఫ్ సమ్ ఆన్ 2 డైస్ 12 ఏమవుతుంది, 1/36 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, సమ్ ఆన్ 2 డైస్ ఈజ్ 9. అక్కడ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమేమవుతాయి, 3 6 4 5 5 4 6 3. అప్పుడు నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 4. అప్పుడు ప్రాబిలిటీ సమ్ ఆన్ 2 డైస్ ఈజ్ 9 ఏమవుతుంది, 4/36 అవుతుంది. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే కనుక 1/9 అవుతుంది.
నెక్స్ట్ ఫోర్త్ వన్ సమ్ ఆన్ 2 డైస్ ఈజ్ 13 అవ్వాలి. సమ్ ఆన్ 2 డైస్ 13 అవ్వడం అనేది మనకి ఇంపాసిబుల్ సిచ్యువేషన్ అవుతుంది. సో ప్రాబిలిటీ సమ్ ఆన్ 2 డైస్ ఈజ్ 13 ఈజ్ 0 అవుతుంది. అది 21 క్వశ్చన్. మీ 22nd క్వశ్చన్ మనం మీడియన్కి ఫార్ములా రాసి అందులో ఉన్న అన్నిటికీ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అన్ని టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడ మీడియన్కి ఫార్ములా ఏంటంటే L+n/2 - CF/F × H అలా ఫార్ములా రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ L అంటే ఏంటి, N అంటే ఏంటి, CF అంటే ఏంటి, F అంటే ఏంటి, H అంటే ఏంటి ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. 23rd క్వశ్చన్ మనకి సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ నుంచి ఇచ్చారు. మనకి ఇక్కడ ఒక పెన్ స్టాండ్ ఉందన్నమాట. ఆ పెన్ స్టాండ్ క్యూబాయిడ్ షేప్లో ఉంది. ఆ క్యూబాయిడ్కి డైమెన్షన్స్ ఏమి ఇచ్చారంటే లెంత్ 15, బ్రెత్ 10, హైట్ 3.5 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఆ క్యూబాయిడ్లో ఏం చేశారంటే పెన్నులు స్టాండ్ అవ్వడం కోసం 4 కానికల్ డిప్రెషన్స్ చేశారు. డిప్రెషన్స్ చేయడం వల్ల అక్కడ ఏమవుతాయి, హోల్స్ పడతాయి కదా, అంటే కొంత వుడ్ పోతుందన్నమాట. సో ఆ మిగిలిన ఆ పెన్ స్టాండ్లో మిగిలిన వుడ్ వాల్యూమ్ ఎంతో కనుక్కోవాలి. సో దానికోసం ఫస్ట్ ఏం చేస్తాము, మనం క్యూబాయిడ్కి వాల్యూమ్ కనుక్కుంటాం. క్యూబాయిడ్ వాల్యూమ్కి ఫార్ములా ఏంటి, LBH. సో LBH చేస్తే క్యూబాయిడ్ వాల్యూమ్ 525 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. సో ఇప్పుడు అందులో ఏం చేశారు, పెన్ను నిలబడడం కోసం కానికల్ డిప్రెషన్స్ చేశారు. ఆ కానికల్ డిప్రెషన్స్ సైజెస్ ఎలా ఇచ్చారు, రేడియస్ ఏమో 0.5 సెంటీమీటర్స్ ఇచ్చారు, డెప్త్ ఏమో 1.4 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఎంత వుడ్ పోయింది అక్కడ అని కనుక్కోవాలంటే వాల్యూమ్ ఆఫ్ 4 కానికల్ డిప్రెషన్స్ కనుక్కోవాలి. సో వాల్యూమ్ ఆఫ్ 4 కానికల్ డిప్రెషన్స్ ఏమవుతుందంటే 4 × 1/3 πr² అవుతుంది. వాటన్నిటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి వాల్యూమ్ ఆఫ్ 4 కానికల్ డిప్రెషన్స్ 1.47 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. సో అంత వుడ్ పోయిందనమాట ఆ డిప్రెషన్స్ చేయడం వల్ల. సో వాల్యూమ్ ఆఫ్ వుడ్ ఇన్ ద ఎంటైర్ స్టాండ్ కావాలంటే క్యూబాయిడ్ వాల్యూమ్లో నుంచి ఈ వాల్యూమ్ని మైనస్ చేయాల్సి ఉంటుంది. సో 525 నుంచి 1.47 మైనస్ చేస్తే మనకు 523.53 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. అది ఆన్సర్. 24th క్వశ్చన్ ఇక్కడ మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి 2 రూట్స్ కూడా ఈక్వల్ అంట. అయితే మనం ఆ K వాల్యూ ఫైండ్ చేయాలి. 2 రూట్స్ ఈక్వల్ అయినప్పుడు కండిషన్ ఏంటి, మనకి డిస్క్రిమినెంట్ 0 అవ్వాలి. సో డిస్క్రిమినెంట్ అంటే B² - 4AC 0 అవ్వాలి. సో ఈ ఈక్వేషన్ ఇలా సింప్లిఫై చేసి A వాల్యూ, B వాల్యూ, C వాల్యూ చూసుకొని B² - 4ACని ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే కనుక మనం ఈ విధంగా సాల్వ్ చేస్తే K వాల్యూ 0, K వాల్యూ 6 ఇలా వస్తుంది. 25th క్వశ్చన్లో మనము LHS తీసుకొని డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేసి ఆ న్యూమరేటర్ని డినామినేటర్ని సపరేట్గా ఇంటూ చేస్తే కనుక మనకి న్యూమరేటర్ ఇలా వస్తుంది, 1 - sin A². డినామినేటర్ వచ్చేటప్పటికి 1² - sin² వస్తుంది. ఈ 1 - sin² అని మనం cos² గా రాసుకొని న్యూమరేటర్కి డినామినేటర్కి రూట్ సపరేట్గా వేసి స్క్వేర్లు రూట్ క్యాన్సిల్ చేస్తే కనుక మనకి ఇది వస్తుంది. ఇప్పుడు ఈ cos A అని 1/cos A sin A/cos A రాసి 1/cos A అంటే secant A తెలుసు, sin A/cos A అంటే tan A తెలుసు. సో మనకి RHS ఆన్సర్ వచ్చేస్తుంది. 2 డిజిట్స్ నెంబర్స్లో 3తో డివిజిబుల్ అయ్యేవి ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేయాలి మనం 26th క్వశ్చన్లో. అసలుకి 2 డిజిట్ నెంబర్స్ ఏంటి, 10, 11, 12 అలా 99 వరకు ఉంటాయి. వాటిలో 3తో డివిజిబుల్ అయ్యేవి ఏంటి, 12, 15, 18 అలా 99. ఇవి ఎన్ని ఉన్నాయో చెప్పాలి. ఇవి ఎందులో ఉన్నాయి, ఏపీలో ఉంటాయి. ఇందులో ఏనేమో 12, డీనేమో 3 అవుతుంది. సో 99 వరకు ఉన్నాయి కదా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటే 99ని మనం ఎంత టర్మ్ అనుకొని ఎంత టర్మ్కి ఫార్ములా A+n - 1 × D రాసుకొని ఏ వాల్యూ D వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి n వాల్యూ 30 వస్తుంది. సో 2 డిజిట్ నెంబర్స్ డివిజిబుల్ బై 3 ఆర్ 30. 27th క్వశ్చన్, సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేస్తారనమాట. ఆ 2 టాంజెంట్స్ లెంత్ సేమ్ అని చెప్పాలి. సో ఇక్కడ మనము ఒక సర్కిల్ తీసుకుందాం, దాని సెంటర్ O అనుకొని ఎక్స్టర్నల్ పాయింట్ కనుక P అనుకుంటే టాంజెంట్స్ PA, PB అనుకుంటే మనం ఏం చెప్పాలంటే PA = PB అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము OA, OB, OPని జాయిన్ చేసేసి అక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ కనుక కన్సిడర్ చేస్తే ట్రయాంగిల్ OAP, ట్రయాంగిల్ OBPలో ఇక్కడ యాంగిల్ OAP, యాంగిల్ OBP ఈ రెండు కూడా 90కి ఈక్వల్ అవుతాయి. అలాగే OA = OB అవుతుంది, ఎందుకంటే అవి రేడియై కాబట్టి. OP = OP అవుతుంది, కామన్ కాబట్టి. బై RHS కాంగ్రియంసీ రూల్ ఈ 2 ట్రయాంగిల్స్ మనకి కాంగ్రియంట్ అవుతాయి. 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయిన తర్వాత PA = PB అవుతుంది, ఎందుకంటే బై CP/CT ప్రకారం. సో మనకు కావాల్సిన PA = PB ప్రూవ్ అవుతుంది. 28th క్వశ్చన్ మనకు ఒక గ్రాఫ్ ఇచ్చారన్నమాట. ఆ గ్రాఫ్ నుంచి మనకి ABCD క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఆ గ్రాఫ్ చూస్తూ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, నేమ్ ది షేప్ ఆఫ్ గ్రాఫ్ అన్నారు. ఆ గ్రాఫ్ షేప్ ఏంటి, పారాబోలా. సో ఏమని రాయాలి, షేప్ ఆఫ్ గ్రాఫ్ ఇస్ పారాబోలా. సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ దేర్ ఇన్ ద గ్రాఫ్. ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఆ పారాబోలా x యాక్సిస్ని ఎన్ని చోట్ల ఇంటర్సెక్ట్ చేస్తే అన్ని జీరోస్ ఉన్నట్టు. ఇక్కడ ఎన్ని చోట్ల ఇంటర్సెక్ట్ చేసింది, -1 దగ్గర చేసింది, 4 దగ్గర చేసింది. 2 ప్లేసెస్లో ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 2.
ఆ తర్వాత సి ఏంటి, వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఇన్ ద గ్రాఫ్. జీరోస్ ఏంటి, జీరోస్ అంటే ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందో అవి జీరోస్ అవుతాయి. ఇక్కడ -1 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది, 4 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. సో జీరోస్ ఏమవుతాయి అంటే -1, 4 అవుతాయి. డి క్వశ్చన్ ఏంటి, ఆ జీరోస్కి సమ్ కనుక్కోవాలి. జీరోస్ ఏమనుకున్నాం మనం, -1, 4 అనుకున్నాం కదా, వాటిని యాడ్ చేస్తే సమ్ వస్తుంది. -1 + 4 చేస్తే 3 వస్తుంది. 29లో 8 మార్క్స్ క్వశ్చన్ అనమాట. మనం సెక్షన్ 4కి వచ్చేసాము. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 29A-Bలో ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. 29A క్వశ్చన్ వచ్చేసేసి మనం √7 ఇర్రేషనల్ అని చెప్పాలి. సో దాన్ని మనం ఏం చేస్తామంటే √7 రేషనల్ అనుకొని వాటిని పీక్యూల్ని కోప్రైమ్స్ అని తీసుకొని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళి √7 రేషనల్ కాదు ఇర్రేషనల్ అని ఈ విధంగా ప్రూవ్ చేస్తాం అనమాట. (29B) వచ్చేటప్పటికి మనకి ట్రయాంగిల్స్ చాప్టర్ నుంచి క్వశ్చన్. అక్కడ ABCD అనేది ట్రెపీజియము. డయాగ్నల్స్ O దగ్గర ఇంటర్సెక్ట్ అయితే గనక మనం AO/BO = CO/DO అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం ఎలా ప్రూవ్ చేస్తామంటే ABCD ట్రెపీజియంలో డయాగ్నల్స్ని O దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తాము. OEని ప్యారలల్ టు ABCD డ్రా చేసి ట్రయాంగిల్ DAB తీసుకొని బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం యూజ్ చేసి ఒక కండిషన్ తీసుకొస్తాము. అలాగే ట్రయాంగిల్ DAC తీసుకొని బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం యూజ్ చేసి ఒక కండిషన్ తీసుకొస్తాం. ఆ 2 కండిషన్స్ని యూజ్ చేసి మనకు కావాల్సిన ఆన్సర్ రప్పిస్తాం. ఈ విధంగా ప్రూవ్ చేస్తాం అనమాట. 29B. 30Aలో మనకు ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చారు. వాటి ఎండ్ పాయింట్స్ ఏమి ఇచ్చారంటే A -3, -5, B -6, -8 ఇచ్చారు. ఆ లైన్ సెగ్మెంట్ని ట్రైసెక్ట్ చేసే పాయింట్స్ కనిపెట్టాలి. ట్రైసెక్ట్ చేయడం అంటే 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే మధ్యలో మనకి 2 పాయింట్స్ ఉండాలన్నమాట. ఆ 2 పాయింట్స్ ఏంటంటే PQ. అక్కడ ఏమవుతుంది, AP ఎంత ఉంటుందో PQ ఎంత ఉంటుందో QB కూడా అంతే ఉండేటట్టుగా PQ పాయింట్స్ పెట్టుకోవాలి. అలా తీసుకొని మనము Pకి కోఆర్డినేట్స్ కనుక్కోవాలి, Qకి కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. సో Pకి ఏమవుతుంది రేషియో AP/PB. AP/PB 1:2 అవుతుంది. అప్పుడు Pకి కోఆర్డినేట్స్ మనము m1x2 + m2x1/m1 + m2, m1y2 + m2y1/m1 + m2 అనే సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి మనము Pకి కోఆర్డినేట్స్ ఈ విధంగా ఫైండ్ చేస్తాం. అలాగే Q ఎలా కనుక్కుంటాము, Q ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, ABని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అక్కడ కూడా సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి మనకు కోఆర్డినేట్స్ -5, -7గా ఇక్కడ ఇలా కనిపెట్టాము. స్క్వేర్ 30లో B స్క్వేర్ షేప్డ్ గ్రాస్ ఫీల్డ్ ఉంది. ఆ స్క్వేర్ సైడ్ వచ్చేసేసి 20 మీటర్స్ ఇచ్చారు. ఆల్ సైడ్స్ ఈక్వల్స్ టు 20 మీటర్స్. ఆ ఫీల్డ్లో ఒక కౌని టై చేశారనమాట. ఎలాగా ఒక 6 మీటర్స్ రోప్ తీసుకొని ఒక కౌని టై చేశారు ఇక్కడ ఈ కార్నర్లో. అప్పుడు అది ఎంత ఏరియా గ్రేస్ చేస్తుందో కనుక్కోవాలి. సో 6 మీటర్స్ రోపుతో ఎంత ఏరియా గ్రేస్ చేస్తుంది అంటే మనకు అది సెక్టార్ షేప్ వస్తుంది. ఆ సెక్టార్ ఇక్కడ యాంగిల్ ఏమవుతుందంటే 90 డిగ్రీస్ అవుతుంది. రేడియస్ వచ్చేసేసి 6 మీటర్స్ అవుతుంది. రేడియస్ ఏమో 6, స్క్వేర్లో యాంగిల్ 90 ఉంటుంది కదా, ఈచ్ యాంగిల్ టీటా వచ్చేసి 90 ఉంటుంది. సో ఏరియా ఆఫ్ సెక్టార్కి ఫార్ములా θ/360 × πr². టీటా ప్లేస్లో 90 పెట్టుకొని, పై ప్లేస్లో 3.14 పెట్టుకొని, రేడియస్ 6 పెట్టుకొని మనం ఈ ఫార్ములాలో యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఆ కౌ గ్రేస్ చేసే ఏరియా మనకి 28.26 మీటర్² వస్తుంది. మళ్ళీ సెకండ్ క్వశ్చన్ ఏం చేశారంటే ఆ రోపు సైజు పెంచారనమాట. ఎంత పెంచారు, 6 మీటర్స్ నుంచి 11.5 మీటర్స్ పెంచారు. అప్పుడు రోపు లెంత్ 11.5 అవుతుంది. యాంగిల్ మాత్రం 90 అవుతుంది, ఎందుకనే స్క్వేర్ కాబట్టి. సో ఇక్కడ θ 90, R వచ్చేసి 11.5 అయినప్పుడు అప్పుడు అది గ్రేస్ చేసే ఏరియా ఏమవుతుందంటే మళ్ళీ θ/360 × πr² ఫార్ములా యూస్ చేసుకొని θ బదులు 90, R బదులు 11.5 పెట్టుకొని సింప్లిఫై చేస్తే అది గ్రేస్ చేసే ఏరియా 103.81 మీటర్² వస్తుంది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏం చేశారు, రోపుని 6 నుంచి 11.5కి పెంచడం వల్ల ఎంత ఏరియా ఎక్కువ గ్రేస్ చేయగలిగింది అని అడిగారు. అప్పుడు ఏం చేయాలి, ఈ డిఫరెన్స్ చేయాలన్నమాట. 11.5 వచ్చినప్పుడు గ్రేస్ చేసిన ఏరియాని అంతకుముందు 6 మీటర్స్ రోపుతో గ్రేస్ చేసిన ఏరియాని మైనస్ చేస్తే కనుక మనకి ఎంత ఏరియా ఇంక్రీజ్ అయిందో తెలుస్తుంది. 31Aలో మనకి డెక్ ఆఫ్ కార్డ్స్ ఇచ్చారు. ఇది ప్రాబిలిటీ చాప్టర్ అనమాట. డెక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 52 కార్డ్స్ ఉంటాయి. అందులో నుంచి ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, బి అండ్ యాస్. మనం ఒక కార్డు కనుక తీస్తే అది యాస్ అవ్వడానికి పాసిబిలిటీ ఏంటి. యాస్లు ఎన్ని ఉంటాయి, మనకి 4 ఉంటాయి డెక్ ఆఫ్ కార్డ్స్లో. అప్పుడు ప్రాబిలిటీ అంటే ప్రతిదానికి ఈ ఫార్ములా రాయాల్సి ఉంటుంది. ప్రాబిలిటీ ఆఫ్ E = నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు E / నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ప్రతికి 1, 2, 3, 4 అన్నిటికి కూడా ఈ ఫార్ములా రాయాలి. సో ఇక్కడ యాస్లు 4 ఉంటాయి కాబట్టి ప్రాబిలిటీ ఏమవుతుందంటే 4/52. దీన్ని కనుక మనం క్యాన్సిల్ చేస్తే 1/13 వస్తుంది. సెకండ్ క్వశ్చన్ ఏంటి, నాట్ బి అన్ యాస్. యాస్ అవ్వకూడదు. మనం ఒక కార్డుని డ్రా చేసినప్పుడు ఆ తీసిన కార్డు యాస్ అవ్వకూడదు.
యాస్లు 4 ఉంటాయి. ఆ 4 కాకుండా ఏమొచ్చినా యాస్ అవ్వదనమాట. సో 52లోంచి ఆ 4 తీసేసేయాలి. అప్పుడు ఎన్ని వస్తాయి? 48 వస్తాయి. అప్పుడు నాట్ అండ్ యాస్కి ప్రాబబిలిటీ ఏమవుతుందంటే 48/52 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 12/13 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? మనం డ్రా చేసిన కార్డు ఫేస్ కార్డ్ అవ్వాలి. డెక్ ఆఫ్ కార్డ్స్లో ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. సో అప్పుడు ఫేస్ కార్డ్ అవ్వడానికి ప్రాబిలిటీ ఏమవుతుంది? 12/52 అవుతుంది. దాన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి 3/13 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే మనం డ్రా చేసిన కార్డు స్పేడ్ అవ్వాలి. మొత్తం డెక్ ఆఫ్ కార్డ్స్లో స్పేడ్ 13 ఉంటాయి. అప్పుడు ప్రాబిలిటీ ఏమవుతుంది? 13/52 అవుతుంది. అది సింప్లిఫై చేస్తే మనకి 1/4 వస్తుంది. 31B వచ్చేసేటప్పటికి అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్. ఇక్కడ ఒక కాంట్రాక్టర్ 2 స్లైడ్స్ తయారు చేస్తారనమాట. బిలో ఏజ్ 5 ఇయర్స్ వాళ్ళకి, తర్వాత అబోవ్ ఎల్డర్ చిల్డ్రన్ కోసం. సో బిలో 5 ఇయర్స్ వాళ్ళకి ఎలా చేస్తున్నారంటే ఈ స్లైడ్ హైట్ 1.5 మీటర్స్ పెడుతున్నారు. సో ఇది స్లైడ్, ఈ స్లైడ్ 30 degrees యాంగిల్ చేస్తుంది. అప్పుడు ఈ లెంత్ ఆఫ్ స్లైడ్ కనుక్కోవాలి. సో అది మనం ఏం చేస్తామంటే ఈ 30కి ఇది ఆపోజిట్, ఇది హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి sin 30 తీసుకొని ఈ ఏసీ లెంత్ ఈ విధంగా ఫైండ్ చేస్తాం. సో ఫర్ బిలో 5 ఇయర్స్ వాళ్ళకి లెంత్ ఆఫ్ స్లైడ్ ఎంత అవుతుందంటే 3 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎల్డర్ చిల్డ్రన్ కోసము ఈ హైట్ వచ్చేసేసి 3 మీటర్స్ పెడుతున్నారు, యాంగిల్ ఏమో 60 degrees వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా మనం స్లైడ్ లెంత్ కనుక్కోవాలి. సో ఇక్కడ కూడా sin 60 తీసుకొని మనము లెంత్ ఆఫ్ ఈ స్లైడ్ వచ్చేసేసి 2√3 మీటర్స్ అని చెప్పి ఈ విధంగా ఫైండ్ చేస్తాం. 32లో మనం మీన్ ఫైండ్ చేయాలి. స్టెప్ డీవియేషన్ మెథడ్లో క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ నుంచి మనం XI UI చూసుకొని FI UI చేసి ఏం చేస్తామంటే A+σFI/σFI/H ఫార్ములాలో వాటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఈ విధంగా మీన్ ఫైండ్ చేస్తాం. ఈ 32Bలో మనము సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ కనుక్కోవాలి. అంటే S51 కనుక్కోవాలి. దానికోసం మనకి వాళ్ళు సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఇచ్చారు. సెకండ్ టర్మ్ 14 అని ఇచ్చారు. అంటే A+1D 14 అనమాట. థర్డ్ టర్మ్ 18 ఇచ్చారు. అంటే A+2D 18. ఈ 2 ఈక్వేషన్స్ తీసుకొని మనం ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేస్తే కనుక మనకి D వాల్యూ 4, A వాల్యూ 10 వచ్చింది. AD తెలిసిన తర్వాత మనము సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ కనుక్కోవాలి. దానికి Sn = n/2 × 2A + n - 1 × D ఫార్ములా యూజ్ చేస్తూ n ప్లేస్లో 51, A ప్లేస్లో 10, D ప్లేస్లో 4 పెట్టుకొని మనం సింప్లిఫై చేస్తే కనుక మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ వాల్యూ 5610 వస్తుంది. 33A మనం గ్రాఫ్ గీయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఆ 2 ఈక్వేషన్స్ నుంచి A1/A2, B1/B2, C1/C2 కనుక్కుంటే మనకి కండిషన్ A1/A2 ≠ B1/B2 వచ్చింది. అంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనమాట. ఆ రెండింటికి గ్రాఫ్ గీయటం కోసం మనం ఇక్కడ ఆ లైన్స్ మీద ఉండే పాయింట్స్ని ఫైండ్ చేసాము. ఈ విధంగా పాయింట్స్ ఫైండ్ చేసి ఈ పాయింట్స్ని మనం గ్రాఫ్లో ప్లాట్ చేసి లొకేట్ చేసి వాటిని జాయిన్ చేస్తే మనకి ఇక్కడ ఒక లైన్ వస్తుంది, అక్కడ ఒక లైన్ వస్తుంది. ఈ 2 లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది అనేది మనకి సొల్యూషన్ అవుతుంది. అలాగే ఈ 2 లైన్స్ని మామూలుగా జనరల్గా ఆల్జీబ్రాయిక్ ఫామ్లో వెరిఫై చేస్తే వచ్చే ఆన్సరు అక్కడ గ్రాఫ్లో వచ్చే ఆన్సర్ అవుతుందో లేదో కూడా మనం ఇక్కడ వెరిఫై చేసాము. ఇక్కడ X ఎంత వచ్చిందంటే ఎలిమినేషన్ మెథడ్లో X2 వచ్చింది, Y2 వచ్చింది. ఇప్పుడు ఈ పాయింట్స్ ప్రకారం మనం గ్రాఫ్లో ఎలా వచ్చిందో చూద్దాం. ఆ 2 లైన్స్ని ఈ విధంగా గ్రాఫ్లో మనము డ్రా చేసాము. ఆ 2 లైన్స్ వచ్చేసేసి చూడండి ఇక్కడ 2,2 దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. అంటే X ఏమో 2, Y ఏమో 2. మనం ఎలిమినేషన్ మెథడ్లో కూడా ఇదే ఆన్సర్ వచ్చింది. సో ఈ విధంగా మనం గ్రాఫ్లో ఆ 2 లైన్స్ని డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 2 పెన్సిల్స్ 3 చాక్లెట్స్ బై చేస్తే వాళ్ళకి 9 రూపీస్ అయిందంట. సో ఈచ్ పెన్సిల్ X రూపీసు, ఈచ్ చాక్లెట్ Y రూపీస్ అనుకుంటే కనుక 2 పెన్సిల్స్ 3 చాక్లెట్స్ 9 కాబట్టి అక్కడ ఈక్వేషన్ మనకి 2x + 3y = 9 అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఏంటి? 1 పెన్సిల్ 2 చాక్లెట్స్ 5 రూపీస్. అప్పుడు 1x + 2y = 5. సో ఈ 2 ఈక్వేషన్స్ని మనం గ్రాఫ్లో డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఆ రెండింటికి 2x + 3y = 9 గ్రాఫ్లో రిప్రజెంట్ చేయడం కోసం మనము ఆ లైన్ మీద ఉండే పాయింట్స్ని ఈ విధంగా ఒక 3 పాయింట్స్ని ఫైండ్ చేసాము. అలాగే x + 2y = 5ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేయడం కోసం ఆ లైన్ మీద ఉండే 3 పాయింట్స్ని ఈ విధంగా ఫైండ్ చేసాము. ఈ రెండింటిని మనం గ్రాఫ్లో షో చేసి ఆ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయితే అదే మనకి కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్, కాస్ట్ ఆఫ్ ఈచ్ చాక్లెట్ అవుతుంది గ్రాఫ్లో. అలాగే మళ్ళీ ఇక్కడ మనం వెరిఫై కూడా చేసాం ఎలిమినేషన్ మెథడ్లో చేసినప్పుడు మనకి x వాల్యూ 3 వచ్చింది. అంటే ఈచ్ పెన్సిల్ కాస్ట్ 3 రూపీస్. Y వాల్యూ 1 వచ్చింది. అంటే ఈచ్ చాక్లెట్ కాస్ట్ 1 రూపీ. ఇప్పుడు గ్రాఫ్లో ఎలా వచ్చిందో చూద్దాం.
మనం అంతకుముందు తీసుకున్న ఆ పాయింట్స్ని గ్రాఫ్లో లొకేట్ చేసి వాటిని జాయిన్ చేయడం వల్ల మనకి ఈ 2 లైన్స్ వచ్చినాయి. ఈ 2 లైన్స్ 3,1 దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. సో ఈచ్ పెన్సిల్ కాస్ట్ 3 రూపీస్, ఈచ్ చాక్లెట్ కాస్ట్ 1 రూపీ. సో 2 వాల్యూస్ కోయిన్సైడ్ అయినాయి అనమాట. ఈ విధంగా మనం గ్రాఫ్లో సాల్వ్ చేసాం. ఈరోజు పేపర్కి ఇదమ్మా. మీ అందరూ బాగా రాసి చాలా మంచి మార్క్స్ స్కోర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.